హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో రొయ్యల కూర ఎలా వండుతానో మీకు చేసి చూపిస్తాను. రొయ్యల కూరకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలను తీసుకొని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నామండి. ఉప్పు, కారం, జీడిపప్పు, కొబ్బరి, టమాటా ఇవి మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న నిమ్మకాయ అంతా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, చెక్క లవంగాయ పొడి, పసుపు. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసుకొని ఉంచుకున్నాము. అలాగే టమాటా, జీడిపప్పు కొబ్బరి పేస్ట్ పట్టుకొని ఉంచుకున్నామండి. మా ఇంట్లో రొయ్యల కూర ఎలా వండాలో చూపిస్తాను. పసుపు వేసానండి కొంచెం, అలాగే సాల్ట్, కళ్ళుప్పు వేసాను, కారం స్పూనున్నరండి కారం, చెక్క లవంగాయ పొడి అండి. ఈ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం అప్లై చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి. పాన్ కొంచెం హీట్ ఎక్కాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము రొయ్యలు వేసుకున్నాము. రొయ్యలు వేసుకొని కలిపేసుకుంటున్నాము. కలిపి కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసుకొని ఉంచుకుందామండి. అన్ని ఉప్పు కారం అన్నీ కలిపి ఉంది కదా, దాంట్లో నీళ్ళు పోసుకొని ఉంచుకుందాం. నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ. రొయ్యలో ఉండే నీరంతా ఇంకిపోయే వరకు వేగనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు కూర ఇలా ఏగినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక నీళ్ళు పోసి ఉంచాం కదా, ఎసరు పోసుకుందాం. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనము కొబ్బరి, జీడిపప్పు, టమాటా మిక్సీ పట్టుకుంటున్నాం కదా, అది వేయాలి. అది వేసి మూత పెట్టి కొంచెంసేపు ఉంచేయాలి. ఓకే అండి, కూర ఉడుకుతుంది. కూరలోకి కొంచెం చారు కూడా ఉంటే బాగుంటుందని కొంచెం టమాటా రసం పెట్టానండి. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు పొడి మసాలా వేసి కూరని దించేసుకుందాము.
ఇది ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పొడి మసాలా అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఇది ఇప్పుడు కూరలో వేస్తాను. ఓకే అండి, టేస్టీ రొయ్యల కూర రెడీ. దీంతోపాటు టమాటా రసం కూడా రెడీ. నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.